హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, యొక్క జనవరి మాసపు దాదాపుగా చివరి పరిశుద్ధాదివారపు ఆరాధన మరికొన్ని దినములు, ఫిబ్రవరి 1వ తారీఖే మనకు క్రొత్త మాసం, క్రొత్త ఆరాధన దినంగా ఉంటున్నది. ప్రభు ఇచ్చిన కృపలన్నిటిని బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును కాక. ప్రభు మన సంఘాన్ని ఈ మాసమంతయు కాపాడుతూ వచ్చారు. అందును బట్టి ప్రభుకి ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. తిరిగి ఈ వార పరిచర్యలన్నిట్లోనూ ప్రభు కరుణాహస్తం తోడుగా ఉండునట్లుగా మనము ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలో సాగిపోదాం. ప్రియులారా, పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతయు కాపాడిన నీ కృపా బాహుల్యతను బట్టి వందనములు నైనా. మరో పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో కనిపించే భాగ్యం మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. మీరు నాటిన దీపస్తంభం యేసయ్య సంఘంలో నైనా ఈ పరిచర్య ధర్మాన్ని కొనసాగించే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో నీ పిల్లలను మీరు నడిపించారు, వందనాలు. రావలసిన నీ ప్రియులు అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా సకాలమునకు క్షేమంగా నడిపించి మీరే మహిమ పొందండి. ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్ముని నడుపుదలను, ఆయన కాపుదలను దయచేయండి తండ్రి. అలాగే నీ పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తున్న కమిటీ పెద్దలందరినీ ఆయా తలాంతులు కలిగి నా ప్రతి ఒక్కొక్కరిని ప్రభా నీ ఆత్మతో నింపండి. నీ కొరకైన సాక్షులుగా నిలవబెట్టి మహిమ పొందుమని ప్రార్థిస్తూ ఆరాధన అంతటినీ నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొంది తండ్రి, నీ మహిమలో సంఘంలోని నీ పిల్లలందరినీ ఆశీర్వదించమని ప్రేమామయుడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలిచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 7 సన్నుతింతుమో ప్రభు పాట పాడి ప్రభును సన్నుతింతుమో ప్రభు సదమనమగో భక్తితో. సన్నుతింతుమో ప్రభు సదమనమగో భక్తితో. కన్న తండ్రి కావుమా కలుషమునెడ బాపుమా. కన్న తండ్రి కావుమా కలుషమునెడ బాపుమా. సన్నుతింతుమో ప్రభు
సదమలమగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా వాతక జన రక్షక పతిత పవన నామక వాతక జన రక్షక పతిత పవన నామక సన్నుతే తుమో ప్రభు సదమలమగు భక్తితో మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక దేవ మానవ నందనా దివ్య సుగుణ మందనా దేవ మానవ నందనా దివ్య సుగుణ మందనా సన్నుతే తుమో ప్రభు సదమలమగు భక్తితో ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా ప్రమిత ఫలదాయక స్వామి యేసు నాయక ప్రమిత ఫలదాయక స్వామి యేసు నాయక సన్నుతే తుమో ప్రభు సదమలమగు భక్తితో. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 95వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము కలిగి ఉందాము. కీర్తనలు 95వ సంకీర్తన. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మన మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి.
కావున నేను కోపించి మీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ప్రియులారా, మొదటి అందరము బిగ్గరగా వచనాన్ని చదివి ప్రభును మహిమపం. మొదటి రెండు వచనాలు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదాం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంగమా, మనమందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 60 గొప్ప దేవా మాకు తండ్రివి. గొప్ప దేవా మాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవా నాకు తండ్రివి, తప్పకుండా వాకునాన్ని ధరించి యేసు నామమందు గొప్ప కరుణ చేతనా నేర్పుడు జగత్తేచుకునము, గొప్ప దేవా నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవా నాకు తండ్రివి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ సమయమందు ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని కలిగి ఉందము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథం నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరి దేవనమ్మ గారు చదివి వినిపించారు. దేవనమ్మ గారు. ఈ దినాన్ని నాకు ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయం ఇచ్చిన దైవదాసులకు నా వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరు నా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, మొదటి లేఖన భాగము పాత నిబంధన గ్రంథము నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం నుంచి చదవండి మా. 7 నుంచి 14. ఓకే. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు చదువుగా విందాము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 14 వచనాలు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులు నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పని ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరూ. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాకాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు మా. తిరిగి 2వ భాగముగా ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె వై సుదీప్తి గారు. కుమార్తె సుదీప్తి దేవుని వాక్యాన్ని. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా 2వ పాట భాగము
పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 7 వచనముల వరకు గల దేవుని వాక్య భాగమును చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1 వచన ప్రారంభము. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర్లు రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పుచున్నాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇంతటితో వాక్యం సరే. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలిచుండి భయభక్తులతో అపోస్తలుల విశ్వాస సూత్రమును కలిగి ఉందాము. అందరూ కూడా కార్డు చేత పట్టుకొని అపోస్తలుల విశ్వాస సూత్రము అందరూ కూడా చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయి ఉన్న ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు 3వ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం అలాగే నిలిచుండి కాంగ్రిగేషనల్ సాంగ్ పాట సంఖ్య 310 హృదయం అనేది తలుపున పాట పాడి ప్రభును మహిమపరు. హృదయమన్నడు తలుపునాదా యేసునాదా, హృదయమన్నడు తలుపునాదా యేసునాదా, నిలచి సదయడగచు దాటుచుండు సకల విధములను, నిలచి సదయడగచు దాటుచుండు సకల విధములను, పరుని
చూడా పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడా నతడు వరుడుగాడు రాక్షకుడు ప్రాణాసేతుడు నతడు వరుడుగాడు రాక్షకుడు ప్రాణాసేతుడు కరుణశీలు నతడు గాన గాచేన్నాడు కరుణశీలు నతడు గాన గాచేన్నాడు యేసు కరుణనే భారవేప నరమో న్యాయమో యేసు కరుణనే భారవేప నరమో న్యాయమో ఎంతసేపు నిలువబెట్టి ఏటేంటో రతనే ఎంతసేపు నిలువబెట్టి ఏటేంటో రతనే నాదా ఎంతో దయచే నిలుచుచున్నా ఇప్పుడు మేములను నాదా ఎంతో దయచే నిలుచుచున్నా ఇప్పుడు మేములను అతడు మేతు నతడు మేతు నతిలా పాపలకు అతడు మేతు నతడు మేతు నతిలా పాపలకు మేరా అతని పిలుపు అతడు ప్రియుడగును మేరా అతని పిలుపు వెంటిలేని అతడు ప్రియుడగును జాలి చేత ధనహస్తములు జాతేయున్నాడు జాలి చేత ధనహస్తములు జాతేయున్నాడు మేము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు మేము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు సాటిలేని దయగలవాడు సార్వేశుచుతుడు సాటిలేని దయగలవాడు సార్వేశుచుతుడు మాట వినడు వాడనేల సూడిగరాజేచు తాన మాట వినడు వాడనేల సూడిగరాజేచు చేర్చుకొనుడి మీ హృదయముల
కాలముననే ప్రభుని కొలువండి. ప్రాణ బ్రతికేయుండు కాలముననే ప్రభుని కొలువండి. హృదయమనేడు తలుపు నాట యేసు నాథుండు. హృదయమనేడు తలుపు నాట యేసు నాథుండు. నిలచి సదయుడగుచు నాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు నాటుచుండు సకల విధములను. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన కలిగి ఉందాం. మన మధ్యలో సహోదరులు దేవరాజ్ గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. దేవరాజ్ గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ సంగమా, పరిశుద్ధ ఆదేపారపు ప్రభు పేరిట వందనాలు. ఇక్కడ చేరిన మనమందరికీ దేవుడిచ్చిన వరం కాబట్టి అదృష్టం. ప్రతి ఒక్కరూ తమ తలలో వంచి మన హృదయాలను దేవునికి అప్పగించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, 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 నిత్యము పరిశుద్ధుల చేత, ప్రవక్తల చేత, భక్తుల చేత, దూతల చేత, మహాజనముల చేత, మహాగణముల చేత నిత్యము స్తుతింపబడే, ఆరాధింపబడే, కీర్తింపబడే, మహిమపరచబడే జీవం గల తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములైన. సమస్త లోకమును సృష్టించావు. అందులో బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధ హస్తంతో తయారు చేసి ఆశీర్వదించి దీవించి బిడ్డలమైన మమ్మల్ని అందరినీ తల్లి యొక్క గర్భమును ఉంచి తల్లి గర్భం నుంచి వచ్చిన మొదలుకొని ఈ క్షరం వరకు బిడ్డలమైన మమ్మల్ని సజీవుల కళ్ళు ఉంచినందుకే ఉన్నావు. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ ఆదివారం ఈ విశ్రాంతి దినాన్ని మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధ ఆలయంలో గడుపుటకు మాకు వచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఇహలోకములో మేము చేసిన పాపములు దోషములన్నీ క్షమించమని మీ పరిశుద్ధ ఆలయంలోకి మేము ప్రవేశించున్నాం తండ్రి. మేము తెలియక చేసిన తప్పులు, తెలిసి చేసిన పాపములు, దోషములు ఉంటే మమ్మల్ని క్షమించి బిడలమైన మమ్మల్ని నాయనా నీ రక్తంలో కడగండి. నీ యొక్క శ్రమ దినములు రాబోచున్నాయి తండ్రి. నాయన గడ్డు దినములు రాబోచున్నాయి తండ్రి. భయంకర దినములు రాబోచున్నాయి. నేను అక్కడ సమీపంగా ఉండదని తెలియజేసిన ప్రకారంగా నీ వాక్యం, నీ ఆలయాలు మూయబడే రోజులు దగ్గరకు రాబోతున్నాయి నాయన. నీ యొక్క వాక్యాన్ని వినుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి వందనాలు. ముఖ్యంగా మా సంఘ కాపరిని మా సంఘానికి ఇచ్చే వందనాలు. ఆయన చక్కని ఆరోగ్యంతో కాపాడుతున్నందుకే వందనాలు. ఆయన కుటుంబాన్ని దీవించినందుకే వందనాలు. ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన చక్కగా యొక్క వాక్యాన్ని బోధించటంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఆ పుల్పీఠం నుంచి ప్రారంభ వాక్యం చెప్పగా మా అందరి హృదయాలలోనూ ఆ యొక్క వాక్యం చర్చుకొని పోయి మేము ఒక్క మనసైన మారు మనసు పొందులాగా కృప చెప్పండి. ఆయన ప్రభా మీ దయ వలన మీరు జన్మించిన స్థలాలకు వెలుచుండగా ఆయన ప్రయాణం కావాల్సిన అవసరాలన్నీ అక్కర్లను దయచేయండి. ఆయన ప్రయాణమంతరం ఖర్చు కాపాడండి. ఆయన పాటు ఎంతోమంది భక్తులు పాస్టర్స్ వెళ్ళుచున్నారు. అయినా వారందరినీ మీరు కాపుదలతో కాపాడి బిడ్డలు అక్కడ చూడవలసిన స్థలములు, ప్రార్థించవలసిన స్థలాల్లో ప్రవేశింపచేసి బిడ్డలందరినీ కాపులతో కాపాడి నీ యొక్క సురక్షితంగా రెక్కల చరం తాచి తిరిగి సురక్షితంగా బిడ్డల నా సంఘానికి నడిపించమని ప్రార్థించుకుంటున్నాం. ముఖ్యంగా మా సంఘంలో ఎంతోమంది సంఘం కొరకు ప్రయాసపడి ఎంతోమంది ప్రభు ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయటంలో కృప చూపిన బిడ్డల సహాయం చేసిన బిడ్డలందరి బట్టి వందాలు. వారు వృద్ధాపదర్శంలో ఉన్నారు నాయన. ఎందుకంటే ఈ సంఘాన్ని ఈ విధంగా నడుబడులో నిలబెట్టుటకు వారి ప్రార్థన, వారి యొక్క సేవ, వారి చేసిన కృషి ప్రభు వారు వృద్ధాపంలో ఉండగా, వారు గృహాల్లో ఉండగా వారందరినీ మీరు దర్శించండి, వారిని తాకండి, చక్కని ఆరోగ్యం దయచేయండి.
వారికి కావాల్సిన నెమ్మది ప్రార్థన సమయం చేకూర్చండి. అలాగే తండ్రి, మా సంఘంలో ఉన్న స్త్రీల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల ప్రార్థన చాలా పవర్ఫుల్ తండ్రి. నాయనా, నీ బైబిల్లో స్త్రీలు ప్రార్థించగా తండ్రి ఎన్నో ఆశ్చర్యకాలు జరిగాయి ప్రభువా. మా సంఘంలో కూడా స్త్రీలు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. అయినా వారికి ఇచ్చిన ధన్యతను బట్టి ఉన్నారు. మా స్త్రీలు అధికంగా కూడి ఈ పరిశుద్ధాలయంలో ప్రభు స్త్రీల మైత్రిగా కలిసి ఐక్యతతో, ప్రేమతో, సంతోషంతో నిన్ను ధ్యానించి సంఘాన్ని నిలబెట్టడంలో వారి పాత్రను, వారికి శక్తిని దయచేసి వారి ప్రార్థన ఆలకించండి. అలాగే చిన్నారులు ప్రభు, చిన్ననాటి నుంచి సండే స్కూల్లో నీకు వాక్యం వినిచిన బిడ్డలందరినీ బట్టి ఉన్నారు. బిడ్డలందరినీ ఆడుగుపరిచి పాల్పరచండి. వారికి చదువులున్నా నీ పరిశుద్ధ వాక్యాన్ని వినుటలో కృప చూపినందుకే ఉన్నారు. మా సండే స్కూల్ను అభివృద్ధి పరచండి నాయన. సండే స్కూల్ టీచర్లు దీవించి ఆశ్రయించండి నాయన. అలాగే యవనస్తుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. పాస్టర్ గారు మేము మా ప్రార్థన ఆలకించుతున్నందుకే ఉన్నారు. యవనస్తుల కొరకు ప్రార్థించగా మాకు ప్రభా తండ్రి 100 మంది పైన కావాలి ప్రభా. సంఘానికి యవనస్తులు లాంటి మాకు దయచేస్తున్న తండ్రి నీకు వందనాలు. ఈ చర్చి అలంకరణలో యవనస్తులందరూ కలిసి ఐక్యతతో కష్టపడి వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు చక్కగా ఈ పరిశుద్ధాలయాన్ని అలంకరించడంలో యవనస్తులకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మా యవనస్తులు ఈ సంఘానికి మూల స్తంభాలు కావాలి ప్రభా. ఐక్యత, ప్రేమ, సంతోషం కావాలి ప్రభా. వారిని ఆశ్రయించండి. యవనస్తులు చక్కగా ఈ సంఘంలో ప్రభా ఇప్పుడు చాలామంది పోయారు ప్రభా. మాకు ఇక రాబోదినములు యవనస్తులు అదే ప్రభా. వారిని దీవించండి. మా సంఘ కమిటీని దీవించండి నాయన. కమిటీని దీవించి ఆశ్రయించి వారిని చక్కటి ఆలోచనలు, చక్కటి జ్ఞానాన్ని, చక్కటి ఐక్యత, సంఘాన్ని నడిపించే శక్తిని వారికి దయచేయండి నాయన. అలాగే తండ్రి నాయన యేసు ప్రభా, నా కుమారుడు నాయన నీ యందు నిద్రించి శాంసన్ రాజు 20 సంవత్సరములు నీ భూమి మీద నాకు ఇచ్చావు. తిరిగి నీ పిలువందుకొని నేను తీసుకున్నావు. బిడ్డను తిరిగి నీ సన్నిధానంలో ఉంచుకున్నావు అని నమ్మకించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు ఆత్మశాంతి, సమాధానం చేకూరుతున్నాం. అలాగే మా కుటుంబ సంఘంలో బంటి, అలాగే రాజ్ కుమార్ కొడుకు, గుల్జారపేట రాజ్ కుమార్ కొడుకు, ఇట్లా చిన్న వయసులో చంద్రలీల కుమారుడు, చిన్న వయసులో ఉన్న బిడ్డలను నాకు తెలిసిన మటుకు వాళ్ళని తీసుకున్నాం. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు ప్రభా. చిన్న వయసులో ఉన్న బిడ్డలు తీసుకున్నాం. తల్లి బాధలు, తల్లిదండ్రుల బాధలు, శోకం మీరు మార్పించారు. మీ పిలుపందుకొని మీ సన్యానికి పిలుచుకున్నందుకే వందలు. వారందరికీ ఆత్మశాంతి కలుగున కృప చూపండి నాయన. నడిబొడ్డులో ఉన్న మా సంఘాన్ని కాపాడండి నాయన. ఇది కేవలం ప్రార్థన ద్వారానే ఈ సంఘం కాపాడుతారు తండ్రి. ఎలాంటి అలజడులు, ఎలాంటి శోధనలు, కోపతాపములు ఇలాంటివి కలగకుండా కాపాడండి నాన్న. ప్రేమ, సమాధానం, నెమ్మది, ఐక్యత, సంతోషం చేకూర్చండి. ఈ సంఘంలో ప్రతి విషయంలోనూ నెమ్మది కలిగి ప్రతి అక్కర్ను, ప్రతి అవసరం మాకు అనుగ్రహించమని గత వారకాలమంతను కాపాడినందుకే వందనాలు. ఈ దినవంతను కాపాడండి. రాబో వారకాలమంతను కాపాడండి నాయన. నాయన మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయాన్ని బట్టి మీ పాదములకు వేలాది వేల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి పిల్లరే. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధ గ్రంథము నుండి దినపు మన టెక్స్ట్ దయచేసి కొన్ని వచనాలు చదువుకొని, సమయం ఎక్కువైనది కనుక సమయానికే ముగించుకుందాం. రండి, మలాకీ గ్రంథము పాత నిబంధనలో మన టెక్స్ట్ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. ఈ దినపు మన టెక్స్ట్ చదువుకుందాం. 3వ అధ్యాయము 8 నుండి 12 వచనాల వరకు, 8 నుండి 12 వరకు అందరము సంఘమంతయు కలిసి ఆ భాగాలు చదివి ప్రభును మహిమపరుతాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు
10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ధన్యులందురు. పిల్లరా, నూతన నిబంధన మన టెక్స్ట్ రండి, ఒక వచనం చదువుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, జనవరి మాసపు చివరి ఈ పరిశుద్ధాదివారపు ఆరాధన. నెక్స్ట్ మనం క్రొత్త మాసములో ప్రారంభ దినమే మనము ఆరాధనలో ఉండబోతున్నాం. వచ్చే వారం కూడా పాస్టర్ గారు ఉంటారు, వాక్యం అందిస్తారు. వచ్చే సోమవారము అన్నీ అనుకూలంగా, ఇప్పటికైతే అన్నీ అనుకూలం. ఏవో కొన్ని వార్తలు వస్తున్నాయి పిల్లరా. ఒకవేళ ఆ వార్తలు నిజమై ఒకవేళ యుద్ధ మేఘాలగిన పరిస్థితులు ఉంటే కొంచెం పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది. ప్రార్థించండి. ఇప్పటికైతే ఏమీ లేదు, అంతా అన్నీ సరిపోయాయి. వచ్చే సోమవారము మధ్యాహ్నం ఇక్కడి నుంచే బయలుదేరడం జరుగుతుంది. వచ్చే ఆదివారం పాస్టర్ గారు ఉంటారు కనుక వర్తమానాలు అర్పించుటను గురించిన వర్తమానాలు ఉంటాయి కనుక దయచేసి సంఘమంతయు కూడా ఈ యొక్క వర్తమానాలు, ఎందుకనగా మనము ఫిబ్రవరి 15వ తారీఖు సెక్రటరీ గారు అనౌన్స్ చేశారు, కృతజ్ఞత అర్పణల పండుగ మనం కలిగి ఉంటున్నాం. ద ఫీస్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ అవర్ SIU చర్చ్. కనుక అందుకొరకై మనం సిద్ధపడాలి. ప్రియ సంఘమంతటికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను వందనములను తెలియపరుస్తూ కొన్ని నిమిషాలు గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులరా, అర్పించుట అనే మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో గివింగ్ అనే ఉంటుంది, ఇచ్చుట అనే వస్తుంది మామూలుగా అయితే. ఆఫరింగ్ లేకపోతే గివింగ్ అనేటువంటి ఈ పదాలు మనకు వస్తాయి. కనుక ఈ ఆఫరింగ్ అన్నప్పుడు, గివింగ్ అన్నప్పుడు ఇది దేవుడు మనకిచ్చాడు అనుకోండి. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకు. దేవుడు మనకిచ్చిన అన్నీ కూడా ఆశీర్వాదం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చింది ఆశీర్వాదం. మనము దేవునికి ఇస్తామే అది అర్పణ. దయచేసి ఒక్కటి మనసులో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. వచ్చే వారం కూడా అర్పణ గురించి వర్తమానం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 15వ తారీఖు మనము వర్తమానం కలిగి కృతజ్ఞత అర్పణల పండుగలో ప్రవేశిస్తాం. ఈ కాన్సెప్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. దేవుడు మనకి ఇవ్వడం అది ఆశీర్వాదం. మనందరికీ తెలుసు, అన్నీ ఉచితమే. పంచభూతాలు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని అన్నీ ఉచితమే. ఈ దేహము, శరీరము ఉచితమే. లోపల వెలకట్టలేని ఆత్మ ఉచితమే. ప్రాణము ఉచితమే. అన్నీ ఉచితమే. దేవుడు అన్నీ ఉచితంగా అన్నీ మన కోసం చేసినాడు. సర్వ సృష్టిని మన కోసం చేసినాడు. తిరిగి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభును కూడా మన కొరకాయ ఆయన తన కృపతో తన కుమారుడు యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించినాడు. తండ్రి జనతైక కుమారుణ్ణి అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు అనుగ్రహింపబడ్డాడు, అనగా ఇయ్యబడ్డాడు. ఆయన మనకు ఇయ్యబడ్డాడు. తండ్రి మనకు అనుగ్రహించినాడు. కుమారుడు అనుగ్రహింపబడెను, అది అన్నమాట.
కుమారుడు అనుగ్రహింపబడెను. గివన్ అనేటువంటి మాట కనిపిస్తుంది. కాబట్టి తండ్రి మన కోసం అన్నీ చేసినాడు పిల్లరా. అన్నీ చేసిన తండ్రి మలాకీ గ్రంథంలో అంటున్నాడు. మలాకీ గ్రంథ ధ్యానమే మనం బైబిల్ స్టడీలో కలిగి ఉన్నాం. మొన్న బుధవారము మనకు ప్రారంభమైంది మలాకీ గ్రంథం పైన. చాలా శ్రేష్టమైన గొప్ప సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. బైబిల్ స్టడీకి అందరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడైతే ఒక నిమిషం ఇక్కడ దాని కాన్సెప్ట్ మలాకీ గ్రంథం ఏముంటుంది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ పిల్లరా. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో అంతా జరిగిపోతుంది. అనగా దేవుడు ప్రశ్నిస్తాడు, అలాగే దానికి జవాబు చెప్తూ ఉంటాడు. అలాగూ మానవులు దేవుని దగ్గరికి వచ్చి ఇది ఎట్లా అది ఎట్లా అని అడుగుతూ ఉంటారు. మళ్ళీ మాకు ఈ లేదని అంటారు. ఇదే మలాకీ గ్రంథం అంతా ప్రశ్న జవాబుల ఆ కార్యక్రమం అన్నట్లుగా ఆ అధ్యాయాలన్నీ మనకు ఉంటాయి. కానీ గొప్ప సత్యాలు ఇందులో ఉన్నాయి. మీరు బైబిల్ స్టడీకి వచ్చి ప్రభువు ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తున్నా. ఇక్కడ కూడా మనం చదువుకున్న భాగంలో దేవుడు మానవుని చెప్తా ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు దొంగిలిస్తూ ఉన్నారు. అప్పుడు మానవుడు అంటున్నాడు, ప్రభువా మేము ఎట్లా దొంగిలిస్తున్నాం అని అంటే, నేను అడిగిన 10 రూపాయలు మీకు ఇచ్చి 1 రూపాయి నాకిచ్చి 9 రూపాయలు ఖర్చు పెట్టుకోమని చెప్పిన. మీకు 100 రూపాయలు నేను నీకు ఇచ్చి 90 రూపాయలు నీ ఇష్టం ఎట్లయినా ఖర్చు పెట్టుకో, నాకు 10 రూపాయలు ఇవ్వని. నేను అడిగిన ఇచ్చిందంతా నేనే, నీకు చేసిందంతా నేనే, నీకు బ్రతుకునిచ్చి నీకు ఫ్యామిలీనిచ్చి అన్నీ చేసింది నేనే. నేను అడిగింది 10వ భాగం 10వ భాగం నేను అడిగాను కాబట్టి నేను అడిగింది కూడా నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళా నాకు ఆశీర్వాదం కావాలని వస్తాను. నువ్వు ఆశీర్వాదం కావాలని నా దగ్గరికి వస్తున్నావు. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం? నేను అడిగినటువంటిది అది అర్పణ. నువ్వు నాకు ఇచ్చేటువంటిది అర్పణ. ఆ అర్పణే నువ్వు నాకు ఇస్తే నేను అంగీకరించి తిన అర్పణ నీకు ఆనందకరమైన దేశంలో పెడతా. నిన్ను పాడు చేసే, నీ పంటను పాడు చేసే పురుగులు అన్నిటినీ నేను తీసివేస్తా. నిన్ను శస్యశ్యామలంగా ఉంచుతా. ఆనందకరమైన దేశంలో నివసించేటట్లు చేస్తా. అందరూ కూడా లోకులందరూ అన్యజనులందరూ నిన్ను ధన్యులు అనేటట్టుగా చేస్తా. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అటువంటిది. కాబట్టి ప్రభు భాగం ప్రభుకి ఇవ్వకపోవడం ఇది మనము దేవుని దృష్టిలో దొంగతనం చేసినట్టు. ఇది ఎవరో పాస్టర్ గారి సొంత మాట కాదు ప్రియులారా, దేవుడే చెప్పిన మాట, దేవుని వాక్యం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా ఇంతవరకు ఎవరు ప్రభు భాగాన్ని మనము ప్రభుకిస్తూ వచ్చాం? ఇది పాత నిబంధన నియమం, అది కట్టడ. రైట్. క్రొత్త నిబంధనలో మనకు దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు నూతనంగా మనము 10వ భాగం ఇయ్యొద్దు లేదు అని ఆయన ప్రభు చెప్పకుండా ప్రభు భాగాన్ని మనము విస్తరించిన కొలది ధారాళంగా ఉత్సాహంగా ఇమ్మన్నాడు. అది 10వ భాగం కంటే తక్కువగా ఉండకూడదు. 10వ భాగం కంటే ఎక్కువగా ఎంతైనా కావచ్చు. 10వ భాగం కంటే ఎక్కువగా ఎంతైనా కావచ్చు. కాబట్టి ఇది నూతన నిబంధన యొక్క నియమం ప్రియులారా. ఇది ఎవరమైతే పాటిస్తున్నామో వారందరూ ధన్యులు. మన సంఘం SIU సంఘం గొప్ప ధన్యకరమైనటువంటి సంఘం. ఆత్మీయ తండ్రిగా నేను ఎంతో సంతోషపడుతుంటా. ఎందుకనగా మనం ఎప్పుడు కూడా ఇవ్వండి దేవునికి ఇవ్వండి అని చెప్పేసి వాక్యాలు చెప్పడం అనేటువంటిది అది సంవత్సరానికి 2-3 వర్తమానాలు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సందర్భాలను బట్టే. అంతేగాని మీరు ఖచ్చితంగా ఇంకా ఇవ్వండి లేకపోతే పాస్టర్ గారికి ఇవ్వండి పాస్టర్ గారికి ఇవ్వండి, ఇలాంటి చాలా చోట్ల చాలా దైవజనులు అవన్నీ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయాలే. మనకు అవి ఉండదు. పాస్టర్ గారికి ఇవ్వడం అని కానీ లేకపోతే దేవునికి మీరు ఇవ్వండి అని చెప్పేసి ఒక ఫోర్స్ఫుల్గా ప్రతిసారి వాక్యం అందించేటప్పుడల్లా ఇవ్వండి అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. అయితే సంవత్సరానికి 2-3 వర్తమానాలైనా దేవుని పిల్లలైన మనం SIU చర్చ్ యూనిక్ మీరు వాక్యాన్ని మీరు మంచిగా ఆలకిస్తున్నారు, స్పందిస్తున్నారు, సహకరిస్తున్నారు. విస్తారముగా ప్రభు యొక్క మందిరపు నిధిలోనికి మీరు తీసుకొస్తున్నారు. అలా మందిరపు నిధిలోనికి తీసుకొని వచ్చిన అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకంగా
కృతజ్ఞతలు వందనాలు తెలియపరుస్తూ, ఇంకా ఎవరైనా ఈ అనుభవాలు లేకపోతే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి నామకార్థంగా ఉంటూ ప్రభు భాగం ప్రభువుకి ఇవ్వకుండా విస్తరించిన కొలది ప్రభు సన్నిధిలోనికి తీసుకురాకుండా ఉంటే దేవుడు పెట్టిన పేరు ఇంకా డాష్ డాష్ డాష్, ఇంకా అది అనిపించుకోవాలి. ఇంకా ఆయన రికార్డులో ప్రభు రికార్డులో ఆ పేరు అట్లే కొనసాగించుకోవాలి. నా భాగం నాకు ఇవ్వకుండా ఆయనే ఒక పేరు పెట్టాడు. ఆ పేరు అనిపించుకోవాలంటే ఇంకా వేషధారణతో నటనతో నామకమాత్రంగా అలాంటి జీవితాలు కొనసాగించండి. దానికి ఎవరేం చేయలేరు. ఇంకా ప్రభు రాకడలో ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు మందంతా తుస్ గాలికి ఎగిరిపోయే పొట్టులాగా అయిపోతాం అంతే. ఇక్కడ నటించవచ్చు, ఇక్కడ మనం ఎక్స్పోజ్ కావచ్చు. ప్రభు దగ్గర నిలబడినప్పుడు మనము గాలిలో అలా చెదరగొట్టబడిన పొట్టు వలె ఉంటాం. కీర్తనలు 1వ అధ్యాయం ప్రకారం అది వద్దు. ప్రభు భాగాన్ని ప్రభుకి ఇద్దాం. ప్రభువే కదా ఇచ్చింది, ఇద్దాం. ఆయన కృపకు మనమందరం పాత్రులమైదాం, ఆశీర్వదించబడదాం. ఆశీర్వదించబడిన వ్యక్తులు అనగా ప్రభు భాగాన్ని ప్రభుకిచ్చి ఆశీర్వదించబడిన వ్యక్తులు, కుటుంబాలు, రాజ్యాలు. వచ్చే వారం వాక్యం ఇందాం. అలా ప్రపంచ చరిత్రలో కూడా ప్రభు భాగాన్ని ప్రభుకిచ్చి గొప్పగా దీవించబడిన వారి ఆ విషయాలన్నీ కూడా వచ్చే వారం వాక్యంలో మనం అందరం కూడా వాటిని తెలుసుకుందాం. కళ్ళు మూసుకుందాం ప్రియులారా, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ పిల్లలు నీ వాక్యం విన్నారు. సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. హృదయాలను తెరవండి ప్రభు, ఆత్మీయంగా వెలిగించండి, ఫలింపచేయండి తండ్రి. అలాగూ నీకు సమర్పించుటలోని శ్రేష్టతను, ఆశీర్వాదాన్ని అందరూ గ్రహించి గుర్తించి అట్టి అనుభవాలతో సాగిపోవుటకు సహాయం చేయమని, ఎస్ఐయు సంఘ పరిచర్యలన్నిటినీ విశాలపరచమని యేసునామంన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనములు ప్రభువా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడమైన తండ్రివి. నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ఎస్ఐయు సంఘ పరిచర్యలన్నిటినీ మీరు నీరు కట్టి ఫలింపచేస్తూ విస్తరింపచేస్తూ సంఘ సరిహద్దులను విశాలపరుస్తున్నందుకు వందనములు ప్రభువా. రాబో కాలంలో మరింతగా దేదీప్యమానమై అనంతపురం పట్టణానికి ఒక శోభాతిశయ కట్టడంగా, ఆశీర్వాదకరమైన మందిరంగా మీరే తీర్చిదిద్దుమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వారపు పరిచర్యలన్నిటినీ మీరే ఫలభరితం చేయండి. ఇదిగో నీ పిల్లలు తిరిగి వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో వారు నింపి పంపమని, ఆశీర్వదించమని, నీ కరుణాహస్తాలకు సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను అప్పగించుకుంటూ ప్రేమామయుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే. నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి ప్రియులారా.